కాలంలో తాడులు లేవు, నువ్వే సిలిండర్ అయిపోయావు. దేవునికి స్తోత్రం. నిన్ను బలంతం చేయలా, నిన్ను కష్టపెట్టలా, నీవే దేవునికి నీకు నువ్వే సమర్పించుకొని నీకు నువ్వే నాకు దేవుడే కావాలి, ఆయన నాకు మేలు చేశాడు. ఎవరు నిన్ను బలంతం చేయలేదు, ఎవరు నువ్వు కష్టపడలేదు, ఎవరు నన్ను ఏం చేయలేదు. దేవుడు చేసిన మేలుని గుర్తుపెట్టుకొని నీకు నీవే వచ్చి బలిపీఠానికి హాజరయ్యావు. దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే పాత నిబంధన కాలంలో బలి పశువుని బలిపీఠం దగ్గర వధించి చంపేవాడు. కొత్త నిబంధనలో చచ్చిపోయే ప్రతి జీవి కూడా బతకద్దు. దేవునికి స్తోత్రం. తీసుకురా, అది క్యాన్సర్ అయినా, రోగమైన, జబ్బైన, వ్యాధైనా, శాపమైన, దరిద్రత అయినా, తరతరాలు నిన్ను ఎంబడిస్తున్నటువంటి రక్తపాతకమైన, రక్త దోషమైన, కరమైన, తలరాతైనా, ఏదైనా కరణ పిశాసైనా, మంత్రపు శక్తులైనా నిన్ను ఏమడిస్తే, అవి నిన్ను చంపాలనుకుంటే, అవి నిన్ను పాడు చేయాలనుకుంటే, అవి నిన్ను నీ యొక్క రక్తాన్ని పిండాలనుకుంటే ఈ బలిపీఠం నేను బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ బలిపీఠం కాడికి నువ్వు రాగలిగితే, తీర్మానం చేసుకోగలిగితే, ఈ బలిపీఠం దగ్గర వచ్చి నువ్వు నిలబడగలిగితే, నీ ఆపులు, నీ సమస్యలు, నీ కన్నీరు, నీ దుఃఖము, నీ వేదనంతటిని కూడా ఈ బలిపీఠము మటుమాయం చేస్తుంది. చనిపోయిన వారిని బ్రతికించే బలిపీఠం, జీవము కలిగిన బలిపీఠము, జీవము కలిగిన బలిపీఠము, జీవమిచ్చే బలిపీఠము. దేవుని జీవము నీలోనికి వచ్చి నిన్ను బ్రతికించి నిన్ను సజీవుడుగా నిలబెట్టగలిగిన శక్తి కలిగిన బలిపీఠము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తాడులు అనగా మోకరిద్దాం. తాడులు అనగా దేవుని ప్రేమ. దేవుని ప్రేమతో ఆయన బలిపీఠానికి నిన్ను బంధించాడు. ఆయన ప్రేమలో నువ్వు దాసుడివయ్యావు. ఆయన ప్రేమకి నువ్వు బంధించబడ్డావు. ఆయనతో బంధించబడ్డావు. బలిపీఠానికి బంధించబడి ఉన్నావు. ఈ స్నేహము తెగిపోతూ, ఈ స్నేహము నీలో ప్రాణం ఉన్నంత వరకు, జీవం ఉన్నంత వరకు ఈ బలిపీఠము మండే బలిపీఠము. ఈ బలిపీఠము దేవుడి కొరకే చేయబడిన బలిపీఠము. అయ్యో, ఆ బలిపీఠం ఎక్కడుందో ఆ బలిపీఠం నువ్వే. బలిపీఠము, బలిపీఠము దేవుని సన్నిధిని చూపిస్తాము. నిత్యము మండుచుండవలెను. బలిపీఠపు కొమ్ముకి కట్టబడి ఉండవలెను. దేవుని యొక్క నిబంధనకి, దేవుని వాక్యానికి, దేవుని ఉపదేశానికి, దేవునికి నీవు ప్రతిష్ఠిత చేయబడిన దేవుని బలిపీఠానికి నువ్వు కట్టబడ్డావు. దేవునికి సమర్పించబడ్డావు. దేవుని రూపాన్ని ధరించుకున్నావు. దేవుని మార్గాన్ని ఎదుగుచున్నావు. చనిపోయినటువంటి నీ జీవితాన్ని, ఆత్మస్థితిలో జారిపోయినటువంటి నీ జీవితాన్ని, పడిపోయినటువంటి నీ జీవితాన్ని, నరక కోపంగా మారినటువంటి నీ జీవితాన్ని ఈ బలిపీఠం బ్రతికించింది. జీవాన్ని పోసింది, తిరిగి నిన్ను లేపేది. కాడుబడిపోయిన నీ జీవితాన్ని, బలహీనపరచబడిన నీ జీవితాన్ని దేవుని బలిపీఠము ఇదిగో నీ కుటుంబంలో స్థాపించబడినది. అది మనుషులకు కనిపించలేదు, అది దేవుని నీ కుటుంబంలో స్థాపించాడు. అయ్యా, నన్ను బలిపీఠంగా మార్చు. అందుకే ప్రత్యక్ష గుడారములో మొదట స్థానము బలిపీఠము. బలిపీఠమును దర్శించుకున్న తర్వాతే పరిశుద్ధ స్థలానికి నువ్వు వెళ్తావు. అందుకే బలిపీఠము ఆవరణంలో వేయబడి ఉంది. దేవుని బిడ్డ ఒక బలిపీఠముగా మాట్లాడాలని ఈ రాత్రిని వెలిగించడానికే ఇరుగు ఈ సంఘక్షేమ అభివృద్ధి కూడికిని ఏర్పాటు చేశాడు. ఈ
బలిపెట్ట మారిపోతా ఉందా? ప్రార్థనలో తగ్గిపోతా ఉన్నావా? దేవుడిని లేపడానికి సావాసము, దేవునితో మాట్లాడుకున్న సావాసము, ఏదైనా తోటలో తెగిపోయిన సావాసాన్ని కలపడానికి ఈ సావాసమే ఈ బలిపీఠము. ప్రార్థించుకుందాం. దేవా పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఎక్కడో డూప్లికేట్ నిప్పు మాకు అవసరం లేదు, ఎక్కడో నిప్పు మాకు అవసరం లేదు. నీ సన్నిధి నుండి మా బలిపీఠాలను, నీ సన్నిధి నుండి ఆరిపోయినటువంటి స్వచ్ఛమైన నిప్పు అగ్ని దుష్టుడు పరీక్షిస్తా ఉన్నాడు. దేని చేతను వెలిగించబడుతుందో నీ బలిపీఠము, ఏ మార్గము గుండా నీ బలిపీఠం వెలిగించబడుతుందో అయా నా బుద్ధయ్యా, పరలోకం నుంచి నీ నిప్పులు దించండి, అగ్ని దించండి. ఏ శోధన, ఏ కష్టం, ఏ బాధ ధైర్యముగా నిలబడలేరు, భయపడకూడదు. ఎన్ని శ్రమలు, ఎంతటి అగ్నికి తట్టుకోగలిగిన శక్తి నాకు ప్రభువా స్తోత్రం. ఇంతటి బలిపీఠంగా మార్చు. శ్రమలను తట్టుకొని నిలబడే శక్తి, ప్రార్థన, విశ్వాసము, ప్రేమ, అనురాగాలు నాకు ఇవ్వు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించుదాం. భయపడకు, నీ తోడుగు నేనుంటా. దిగులు పడకు, జయిస్తా నీకు. ఎంత దూరమైనా, ఎంత భారమైనా, కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం. భయపడకు, నీ తోడుగు నేనుంటా. దిగులు పడకు, జయిస్తా నీకు. ఎంత దూరమైనా నేను ప్రయాణిస్తాను. ఎంత దూరమైనా, ఎంత భారమైనా, జైలే జైలే నాకు యేసు నాలో ఉన్నాడు. జైలే జైలే నాకు యేసు నాలో ఉన్నాడు. ఎంత దూరమైనా, ఎంత భారమైనా, ఎంత దూరమైనా. స్తోత్రం స్తోత్రం పడదాం, డబ్బులు పడదాం. మహిమా మహిమా నీకే, యేసు నాలో ఉన్నాడు. రాజులకు రాజా, మహిమ ఘనత నీకే. రాజులకు రాజా, మహిమ ఘనత నీకే. భయపడకు, నీ తోడుగు నేనుంటా. దిగులు పడకు, జయిస్తా నీకు. భయపడకు, నీ తోడుగు నేనుంటా. దిగులు పడకు. ఎంత దూరమైనా, యేసయ్యా, ఎంత భారమైనా, ఎంత దూరమైనా, ఎంత భారం. ఆరాధించు, బలిపీఠము మండాలి, ఆరాధించు. భయపడకు, నీకు బలిపీఠం ఉంది, నీ కుటుంబానికి బలిపీఠం ఉంది.
ఎంత దూరమైనా ఎంత భారమైనా ఎంత దూరమైనా భారమైనా సిలువే సిలువే నాకు విజయం తెచ్చెను సిలువే సిలువే నాకు విజయం తెచ్చెను మోక్షం చేయుడవై తిరిగి లేచెను మోక్షం చేయుడవై తిరిగి
పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ దాశరమైన నా దుర్గమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ దాసుని నా ప్రభువా, నీ సిలువ సాక్షిని మరుగుపరిచి దేవా, ఒక ప్రత్యేకమైన క్రోణములు నా తండ్రి మీరు మాతో అందరితో కలిసి ప్రభువా మీరు మాట్లాడినందుకే నిన్ను స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను స్వామి. అవును నాయన, ఇదిగో నా తండ్రి పాత నిబంధనలు అయితే నా ప్రభువా, ఇదిగో నా తండ్రి ఆదాము అవ్వలు దేవా దేవుని సన్నిధిలో ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారు చేసిన అతిక్రమములను బట్టి, వారు చేసేటువంటి దేవునికి వ్యతిరేకమైన క్రియలను బట్టి నాయన అయ్యా, ఏదైనా తోటలో నుండి వారు వెలివేయబడ్డారు ప్రభువా. దేవుని సహవాసానికి దూరం అయిపోయారయ్యా, దేవుని కృపకు దూరం అయిపోయారయ్యా, దేవుని సన్నిధికి దూరం అయిపోయారయ్యా. దేవానికి వందనాలు. ఇదిగో నీ సహవాసాన్ని మళ్ళా నా ప్రభు వారు పొందాలని, నీతో సంబంధాన్ని కలుపుకోవాలని, నీతో మాట్లాడాలని, ప్రభువ నీ యొక్క స్వరాన్ని వినాలని వాళ్ళు నా ప్రభువ ఆదాము కాలములో, మనశ్శాక్షి కాలములో రాళ్ళ బలిపీఠం కట్టారు నాయన, మట్టి బలిపీఠం కట్టారయ్యా. ఇదిగో మోషే ధర్మశాస్త్ర కాలానికి వచ్చేటప్పటికి నా తండ్రి, ఇదిగో నా ప్రభువ ఇత్తడి బలిపీఠాన్ని నువ్వు నిర్మించావు నాయన. ఇత్తడి బలిపీఠము ఎలా నిర్మించబడ్డాదంటే, ఇదిగో మోషే అయ్యా, ఇదిగో నా ప్రభు తుమ్మ కర్రతో దేవా బలిపీఠాన్ని చేయించి, ఇదిగో నాయన తుమ్మ కర్ర లోపల ఉండి బయట ఇత్తడితో పొదిగించినట్లుగా దేవా నువ్వు